బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఇన్న శైతాన లకుం అదువ్వున్ ఫత్తఖిజుహు అదువ్వ ఇన్నమా యద్ఊ హిజ్బహు లియకూన మిన్ అస్హాబిష్ షఈర్. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త స్తోత్రములు సకల లోకములకు ప్రభువు, పాలకుడు, పోషకుడు, సర్వ సృష్టికర్త అయిన ఆ అల్లాహ్కి మాత్రమే చెల్లుతాయి. సోదరులారా, ఈ సందర్భంగా నేను మీ ముందు చెప్పబోయే అంశము శైతాన్ వసవస నుండి రక్షణ పొందే మార్గం. ఖురాన్ మరియు సహీ హదీసుల ప్రకారం తెలుస్తుంది, ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తల్లి గర్భం నుంచి ఈ పొడవి గర్భం పైకి మానవుడు పుట్టగానే దైవదూతల నుంచి ఒక దైవదూతను, అలాగే జిన్నాతుల నుంచి ఒక జిన్నాతును, ఒక శైతాన్ని ఈ మనుషుల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు. ఎందుకు అంటే పరీక్షించడం కోసం. మానవుడు మంచి వైపుకి వస్తాడా, చెడు వైపుకి వస్తాడా అని పరీక్షించడం కోసమని చెప్పబడి ఉంది. దైవదూతలేమో ఆ మనిషి కోసం ఎప్పుడు మంచి తెలియపరుస్తారు, పుణ్యాల కోసం పిలుస్తారు, ఆ స్వర్గం వైపు పిలుస్తారు. శైతానేమో ఎప్పుడు మనిషిని చెడు వైపుకి, పాపాల వైపుకి పిలుస్తాడు, ఆ నరకం వైపు పిలుస్తాడు. ఈ విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మజీద్లో సూరా ఫాతిర్ 35వ అధ్యాయం ఆయత్ నెంబర్ 6లో చెప్తున్నాడు, ఇన్న శైతాన లకుం అదువ్వున్ ఫత్తఖిజుహు అదువ్వ ఇన్నమా యద్ఊ హిజ్బహు లియకూను మిన్ అస్హాబిష్ షఈర్. నిశ్చయంగా శైతాన్ మీ శత్రువు కనుక మీరు కూడా శైతాన్ని శత్రువుగా పరిగణించండి. శైతానేమో తన పరివారాన్నంతటిని నరకం వైపుకి పిలుస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యాయతులు చెప్తున్నాడు. మంచి వైపుకి వెళ్తే అల్హమ్దులిల్లా, ఆ వైపు ఖైర్ ఉంది, ఖైర్లో మంచి ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచిన మార్గం ఉంది, స్వర్గం ఉంది. షర్ వైపుకు వెళ్తే చెడు ఉంది, శైతాన్ యొక్క పిలుపు ఉంది, నరకం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెండిటిని కూడా ముందుగానే మనకి తెలియపరిచి మన చేతుల్లో పెట్టాడు. ఎటువైపు వెళ్ళాలి అనేది మీ ఇష్టం అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇస్లాంలో ఎలాంటి బలవంతము లేదు, లా ఇక్రాహ ఫిద్దీన్ అని చెప్పబడింది. అయితే విశ్వసించిన విశ్వాసుల కోసం అల్లాహ్ హుకుం చేస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఉద్ఖులు ఫిస్సిల్మి కాఫ్ఫ వలా తత్తబిఉ ఖుతువాతిష్ షైతాని ఇన్నహు లకుం అదువ్వు ముబీన్. ఓ విశ్వసించిన విశ్వాసులారా, మీరు శైతాన్ అడుగు జాడలు తొక్కకండి, వాడు మీకు బద్ధ శత్రువు. విశ్వసించిన విశ్వాసులారా, మీరు పూర్తిగా ఇస్లాంలోకి ప్రవేశించండి, శైతాన్ అడుగు జాడలు తొక్కకండి, వాడు మీకు బద్ధ శత్రువు అంటాడు. అయితే గ్రహించండి సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, మనిషి పుట్టగానే శైతాన్ తాకుతాడట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, పుట్టగానే ఇలా పొడవిపైకి రాగానే శైతాన్ వస్తాడు, వాడిని ముట్టుకుంటాడు, ఆ పిల్లవాడు ఏడుస్తాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనిషి పుట్టగానే అసలు మనిషి వెనుక పడేది ఎవరు అంటే శైతాన్. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, ప్రతి మనిషి కోసము ఒక శైతాన్ ఉంటాడు. కాబట్టి మనకి సంబంధించిన ప్రతి విషయము శైతానికి తెలిసి ఉంటుంది.
కాబట్టి శైతాన్ మనపై దాడి చేయకుండా, వసవస చేయకుండా మనం ఎల్లప్పుడూ ఆ అల్లా యొక్క శరణు వేడుకుంటూ దువా చేసుకోవాలి అన్నారు. మరి సహాబాలు అడిగారు ప్రవక్త మోసల్ల వారిని, ఓ దైవ ప్రవక్త, మీ వెనుక కూడా శైతాన్ ఉన్నాడా అని. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నా వెనుక కూడా శైతాన్ ఉన్నాడు. అయితే ఎప్పటికప్పుడు ఆ అల్లా యొక్క సహాయం నాకు వస్తుంది కాబట్టి శైతాన్ నాపై ఎలాంటి దాడి చేయలేడు అని. అల్లాహు అక్బర్. అయితే ఇక్కడ గ్రహించండి సోదరులారా, శైతాన్ మనుషులను ప్రధానంగా గుమ్రా చేయడానికి, రుజుమార్గం తప్పించడం కోసం ఎంచుకున్నటువంటి ప్రధానమైన మార్గం ఏమిటి అంటే వసవస అని చెప్పబడింది. ఖురాన్ మరియు హదీస్ ప్రకారం శైతాన్ మనుషులను ప్రధానంగా గుమ్రా చేయడానికి ఉపయోగించే ఆయుధం ఏంటంటే వసవస. వసవస అంటే ఏంటండి? చెడు ఆలోచనలను కల్పించడము, ఇంకా చెడ్డ వైపుకి ప్రేరేపించడము, గుసగుసలు పెట్టడము అని అర్థం వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మజీద్లో చెప్తున్నాడు. సూరా అల్ అరాఫ్ 7వ అధ్యాయం ఆయత్ నంబర్ 16-17 చూడండి. ఖాల ఫబిమా అగ్వైతని లఅఖుదన్న లహుం సిరాతకల్ ముస్తకీమ్ ثم لآتينهم من بين أيديهم ومن خلفهم وعن أيمانهم وعن شمائلهم ولا تجد أكثرهم شاكرين. ఏం చెప్తున్నాడు ఇక్కడ? శైతాన్ అల్లాతో సవాల్ చేసినటువంటి మాట. అల్లా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. శైతాన్ అల్లాతో ఆ రోజు అక్కడ సవాల్ చేశాడంట. ఏం చేశాడు? ఓ అల్లా, నువ్వు నన్ను భ్రష్టుణ్ణి చేసిన కారణంగా నేను ఈ మానవుణ్ణి నీ మార్గం నుండి తప్పిస్తా, ఇంకా సిరాతకల్ ముస్తకీం నీ రుజుమార్గంలో మాటు వేసి కూర్చుంటాను. ముందు నుంచి, వెనుక నుంచి, కుడివైపు నుంచి, ఎడమ వైపు నుంచి నేను ఈ మానవుడిపై దాడి చేస్తాను. అనేక మంది మానవులు నీ యొక్క రుజుమార్గం నుండి తప్పిస్తాను అని. చూడండి సోదరులారా, ఏదైతే మరి ఆనాడు శైతాన్ అల్లాతో శపథం చేశాడో అదే నేడు చేస్తూ ఉన్నాడు. దీని యొక్క తఫ్సీర్ చూసినట్టయితే తెలుస్తుంది, అదే విషయం చేస్తున్నాడు శైతాన్. కాబట్టి ఈ దునియా నిండా శైతాన్ యొక్క మిషన్ వర్క్ చేస్తుంది. మిషన్ శైతాన్ యొక్క పరివారం వర్క్ చేస్తుంది. మనుషులను గుమ్రా చేయడానికి గల మార్గాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని వైపు నుంచి శైతాన్ నలువైపుల నుంచి ఉన్నాడు. మానవుడి యొక్క లూప్ హోల్ చిన్నది ఉన్నా గాని ఆ లూప్ హోల్ నుంచి మానవుని పట్టుకుని లాక్కుంటాడు. దీని యొక్క తఫ్సీర్లో ఉలమా చెప్తున్నారు. కాబట్టి శైతాన్ యొక్క అడుగుజాడల నుంచి దూరంగా ఉండాలి. శైతాన్ యొక్క వసవస నుండి తప్పించుకోవడం కోసం అల్లా యొక్క శరణ వేడుకుంటూ ఉండాలి, దువా చేసుకుంటూ ఉండాలి అన్న. అందుకు కానంట శైతాన్ ముందు నుంచి, వెనుక నుంచి, కుడివైపు నుంచి, ఎడమవైపు నుంచి, అన్ని వైపుల నుంచి కూడా వసవస చేస్తాడు. అన్ని వైపుల నుంచి మనుషులను వసవస చేసి మార్గాన్ని తప్పిస్తాడంట. ఇక్కడ ఈ ఆయత్ యొక్క అర్థం ఇక్కడ చెప్పబడింది. కాబట్టి సోదరులారా మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రధానంగా శైతాన్ ఎవరిని వసవస చేస్తాడు? ఖురాన్ మరియు సహీహ్ హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది. ఎవరైతే తౌహీద్ పై ఉంటారో మొదటిగా, తర్వాత పరిపూర్ణమైనటువంటి ఇఖ్లాస్తో సదాచరణలో చేసేవాడు, తర్వాత అల్లాహ్కి భయపడుతూ బంధుత్వ సంబంధాలను నెరవేర్చేవాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏం చెప్పబడింది?
ఈ విషయాల్లో శైతాన్ గుమ్రా చేస్తాడంట. గుమ్రా చేయడానికి ఎక్కువగా ఈ వసవసను యూజ్ చేస్తాడు. ఒక హదీస్ వస్తుంది, దైవప్రవక్త ముసలి వారు చెప్తున్నారు, శైతాన్ అంట మనుషుని యొక్క లోపలికి నఫ్సులోకి వచ్చి అడుగుతాడు, ఈ ఆకాశాన్ని ఎవరు సృష్టించారు? ఈ దునియాలో ఉండేటువంటి వస్తువులన్నిటినీ కూడా ఉద్దేశించి అడుగుతాడు. ఆకాశాన్ని ఎవరు సృష్టించారు? భూమిని ఎవరు సృష్టించారు? సూర్యుని ఎవరు సృష్టించారు? చంద్రుని ఎవరు సృష్టించారు? సముద్ర జలాలను ఎవరు సృష్టించారు? వృక్షాలను, పర్వతాలను? ఏం చెప్తారు? తౌహీద్ పై ఉండేవారు విశ్వాసులు ఏం చెప్తారు? అల్లాహే సృష్టించాడు. ఆ అల్లాహ్ని ఎవరు సృష్టించాడు? నౌజుబిల్లా. ఈ విషయాన్ని కనుక ఇది శైతాన్ నుంచి వచ్చిన ఆలోచన అని గ్రహించకపోతే రుజుమార్గం తప్పిపోతారు. ప్రతి ముసలివారు చెప్తారు. కాబట్టి ఇది శైతాన్ నుంచి వచ్చిన ఆలోచన అని వెంటనే ఆలోచన ఆపాలి అన్నారు. వెంటనే ఆపాలి. తర్వాత దువా చేసుకోవాలి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. అల్లాహే మొదటివాడు, అల్లాహే ఆఖరివాడు, వా అవల్ వా ఆఖిర్. కాబట్టి సోదరులారా, ఈ జ్ఞానంతో ఉండాలి. అల్హమ్దులిల్లాహ్, ఎవరైతే ఇది శైతాన్ నుంచి వచ్చిన ఆలోచన అని అర్థం చేసుకుని దువా చేస్తారో, అల్లాహ్ శరణు వేడుకుంటారో, శైతాన్ వెంటనే వాడిని వదిలేస్తాడు అన్నారు. తౌహీద్ పై, అల్లాహ్ యొక్క ఏకత్వంపై ఉండే వారిని గుమ్రా చేసేటువంటి ఒక వస్వస. శైతాన్కి ఈ భూమి మీద ఎవరిని ఎలా ఏ విధంగా వస్వస చేయాలి అనేది వాడికి తెలుసు. ఆ విధంగా చేస్తాడు. మరి బహుదైవారాధన చేసేవాడిని ఎలా చేస్తాడు? వాళ్ళు చేసేటువంటి ఈ గొప్ప మహత్కార్యాన్ని అందంగా, చాలా రమ్యంగా, గొప్ప మనోరంజనంగా చూపిస్తూ ఉంటాడట. గొప్ప ఫిలాసఫీ అంటాడు. ఈ మార్గమే అసలైన మార్గము అంటాడు. దీని ద్వారా జన్నతుకు వెళ్తాడంటాడు. ఇదే స్వర్గానికి ఒక మార్గము, షార్ట్ కట్ అంటాడు. చూడండి, ఉదాహరణకి లా ఇలాహా ఇల్లల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు, పూజ్యుడు ఎవ్వరూ లేరు. ఈ కలిమాకి అర్థం తెలియని ముస్లింలు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా? సోదరులారా, అందరికీ తెలుసు కదా. మరి తెలిసి ఎంతమంది ముస్లింగా ఉంటూ ఈ దునియాలో ఔలియాలను, బాబాలను, దర్గాలను, సమాధుల ముందు సజ్దా చేస్తూ చుట్టూ తిరుగుతున్నారు? చూడండి, అల్లాహ్కి బదులు ఇతరులను ఆరాధిస్తూ షిర్క్ చేస్తూ ఉన్నారు అంటే అనేక మంది. అహ్లే ఇల్మ్ గలవారు చెప్తున్నారు దీనికి సంబంధించి. ఎందుకు కలిమా పఠించి కూడా ఇలా షిర్క్ చేస్తూ ఉంటారు, బహుదేవారాధన చేస్తూ ఉంటారు, కుఫ్ర్ చేస్తూ ఉంటారంటే వాళ్ళు చేసేటువంటి ఈ పనిని శైతాన్ గొప్పగా నమ్మబలుకుతాడంట. ఇది మీరు చేసేదే కాదు, పూర్వం మీ ఖాందాన అంతా చేసింది. ఈ మార్గంలోనే చాలా మంది సాఫల్యం పొందారు. ఈ మార్గము స్వర్గానికి వెళ్ళేటువంటి మార్గాల్లో ఇది కూడా ఒక గొప్ప మార్గము. ఇంకా ఈ మార్గం ద్వారా మనం షార్ట్ కట్, డైరెక్ట్ గా కాకుండా ఇలా షార్ట్ కట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని నమ్మబలుకుతాడంట. ఈ మార్గం ద్వారా తొందరగా మన యొక్క పాపాలు క్షమాపణ అయిపోతాయి. కాబట్టి ఇది కూడా మంచి మార్గము. ఆ చేసే పని పట్ల మంచి రంగులద్దుతూ ఉంటాడట. కాబట్టి సోదరులారా, మనం ఇలాంటి వారికి తౌహీద్కి సంబంధించినటువంటి ఎన్ని ఆయతులు చెప్పినా, ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా చెప్పినటువంటి ఆయతులు వివరించినా వినరు, మారరు. కారణం ఏంటి? శైతాన్ ఆ విధంగా ఇలాంటి వారిని రుజుమార్గం తప్పిస్తాడు, గుమ్మరా చేస్తున్నాడు. మరి ఎవరైతే శైతాన్ యొక్క మాయాపరకమైనటువంటి మాటల్లో పడిపోతారో వారందరూ గుమ్మరా అయిపోతారని ఖురాన్ మరియు హదీసుల ద్వారా తెలుస్తుంది, ఉలమా యొక్క మాటల ద్వారా తెలుస్తుంది. కాబట్టి విశ్వాసులుగా అల్హమ్దులిల్లాహ్ మనం ఏం చేయాలి అంటే శైతాన్ నుంచి ఎప్పుడు శరణు వేడుకుంటూ దువా చేసుకుంటూ ఉంటాం. శైతాన్ పరిపూర్ణమైన ఇఖ్లాస్తో ఆచరణలు చేసేవాడిని గుమ్రా చేస్తాడు. ఉస్మాన్ బిన్ అబీల్ ఆస్ రజియల్లాహు అన్హు వారు తెలియపరిచినటువంటి కథనం సహీ ముస్లిం హదీస్ నంబర్ 2023 ఇలా ఉంది.
దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఈ సహాబీ వచ్చి అడుగుతున్నారు, ఓ దైవ ప్రవక్త, నమాజ్లో నాకు శైతాన్ ఎలాంటి వసవస చేస్తూ ఉన్నాడంటే నేను నమాజ్లో ఎన్ని రకాతులు చదువుతున్నానో కూడా నాకు తెలియట్లేదు, సూరాలు మర్చిపోతూ ఉన్నాను, నా నమాజ్ అవదు అని నాకు భయంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో శైతాన్ నన్ను ప్రేరేపిస్తున్నాడు, చెడు ఆలోచన కల్పిస్తున్నాడు. మీరే నాకు ఏదైనా మంచి మార్గం చెప్పండి. ఈ దునియాలో ప్రతి పాపము పని చేయించడానికి ఒక శైతాన్ నిర్మించబడి ఉంటాడు. పాపాలు చేయించే శైతాన్లు వేరువేరుగా ఉంటారు. నమాజులో పాపం చేయించేటువంటి శైతాన్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు కంజబ్ అన్నాడు. ఔజు బిల్లాహి మిన్ హాదిహిల్ కంజబ్. నీకు ఎప్పుడైనా నమాజ్లో దుష్ప్రేరణ చేస్తే, వసవస చేస్తే ఈ దువా చదువు అన్నారు. ఔజు బిల్లాహి మిన్ హాదిహిల్ కంజబ్. ఈ దువా చదివి ఎడమ పక్కకి నీ యొక్క ముఖాన్ని తిప్పి అని 3 సార్లు తుఫ్ చెయ్యి, శైతాను నిన్ను వదిలేస్తాడు అని. ఇలాంటిది ఇంకొక హదీస్ ఉంది. ఔజు బిల్లాహి మిన్ షైతానిర్ రజీమ్ అని చెప్పి 3 సార్లు ఉమ్ము, శైతాన్ వదిలేస్తాడు. 2 హదీసులు ఉన్నాయి ఈ యొక్క విషయాన్ని. అయితే దీని యొక్క దలీల్ ఏంటంటే తర్వాత ఆయన చెప్తున్నారు, ఉస్మాన్ బిన్ అబిల్ ఆస్ రజియల్లాహు అన్హు వారు చెప్తున్నారు, ఎప్పుడైతే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు నాకు ఈ దువా నేర్పించారో, నేను ఎప్పుడైతే దీన్ని ప్రారంభించానో ప్రతి వసవస నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను కాపాడాడు అని చెప్తున్నారు. కాబట్టి సోదరులారా అర్థం చేసుకోవాలి, ఈ వసవస నమాజ్లో చేయడం అనేది సర్వసాధారణమైనది. ఈ దునియాలో శైతాన్ వసవస చేయని వాడంటూ వాడు, శైతాన్ యొక్క వసవసకి గురి కానంటూ వాడు ఎవడు ఈ భూమి మీద లేడు. ఉలమా చెప్పే మాట, ప్రతి వాడికి ఉండేటువంటి సమస్య ఇది, జనరల్ సమస్య. నమాజ్లో వసవస రావడం అనేది జనరల్ సమస్య. మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడో మీరు చిన్నప్పుడు మర్చిపోయిన విషయం కూడా నమాజ్లో గుర్తొస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు మీరు మర్చిపోతారు, ఆ విషయం కూడా నమాజ్లో గుర్తొస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు గుర్తు రావచ్చు కదా, రాదు. ఎందుకు? ప్రత్యేకంగా శైతాన్ వాడు నోట్ చేసుకుంటాడు నీ యొక్క విషయాలన్నీ. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి నీతో ఉంటాడు కదా, వాడు నోట్ చేసుకుని ఎక్కడ నీకు అది జ్ఞాపకం చేయాలో అక్కడ జ్ఞాపకం చేస్తాడు. తద్వారా నిన్ను అల్లాహ్ యొక్క ఏకత్వం నుంచి కాస్త పక్కకు తప్పించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి సోదరులారా దువా చేసుకోవాలి శైతాన్ యొక్క వసవస నుంచి రక్షింపబడడానికి. ఇలాంటిది ఇంకొక హదీస్ ఉంది. శైతాన్ నమాజ్లో ఎక్కువగా వసవస చేసే విషయాల్లో ఎక్కువ ఆలోచనలు కల్పించేదంటే విశ్వాసులకు నమాజ్లోనే. దైవప్రవక్త ముహమ్మద్ ఒక హదీస్లో చెప్తారు, భక్తులు నమాజ్ ఇమామ్ గారు నమాజ్ చదివిస్తారు, వెనకాల మనం సఫ్లో ఉంటాం కదా, ఎక్కువ సఫ్లో చాలా మందికి ఈ వసవస వస్తూ ఉంటుంది. మరి దీని నుంచి రక్షించుకునేటువంటి మార్గం ఒక మార్గం చెప్పారు ప్రవక్త ముహమ్మద్. హదీస్ ఇలా వస్తుంది. హదీస్ ఏంటి? సుద్దుల్ ఖలలి బైనల్ ఖలల్. ఓ నా సహచరులారా, మీ మధ్య ఖాళీని పూర్తి చేయండి, ఖాళీ ఉంచకండి. నమాజులో మీ పాదము మీ భుజానికి భుజము కలిపి మీరు నమాజు ఆచరించండి. ఒకరి భుజానికి మరొకరి భుజానికి ఖాళీ ఉంచకండి. మీరు గనక ఖాళీ ఉంచితే మీ మధ్య శైతాన్ ఒక మేక పిల్ల వలె వస్తాడు, వచ్చి కుడి పక్క మరియు ఎడమ పక్క వారిని వసవస పుట్టిస్తాడు అంటారు. చూడండి సోదరులు, ఇక్కడ ఈ హదీస్ యొక్క ఉల్లేఖకులు ఏం చెప్తున్నారంటే, ఈ హదీస్ ఉల్లేఖించే ప్రారంభంలో రాశారు ఏంటి అంటే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ చెబుతూ ఆయన ముందు ఉండేటువంటి సహచరులను, ఆయన వద్ద ఉండేటువంటి అసాన్ అంటే చేతికర్ర తీసుకుని వారి సఫ్ఫలను సరి చేసుకుంటూ చెప్పేవారంట. వారి ముందుండేటువంటి సహబాల యొక్క సఫ్ఫలను పాదానికి పాదం భుజానికి భుజం సరి చేసి మీరు ఖాళీ ఉంచకండి, శైతాన్ మిమ్మల్ని గుమ్రా చేస్తాడు, మధ్యలో దూరిపోయి అని చెప్పేవాడని హదీసులు చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ
విధంగా అయితే నమాజు ఆచరించారో, సహబాలు ఏ విధంగా అయితే ఇక్కడ నమాజ్ యొక్క పంక్తులను నిలబడ్డారో ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పిన విధంగా సల్లు కమా రఅయ్తుమూని ఉసల్లి. ఏ విధంగా అయితే ప్రవక్త గారు నమాజు ఆచరిస్తూ ఉండగా మీరు చూసారో అలా ఆచరించండి, ఆ విధంగా ఆచరించాలి. అల్హమ్దులిల్లాహ్, శైతాన్ యొక్క వసవస నుండి రక్షణ మార్గం మనకి దొరుకుతుంది. కాబట్టి అల్లాహ్తో దుఆ ఏంటంటే వల్ల దైవ ప్రవక్త మరియు ఆనాడు సహచరులు ఏ విధంగా నమాజ్ ఆచరించారో ఆ విధంగా ఆచరించే భాగ్యాన్ని మాకు ప్రసాదించింది. ఆమీన్. మనం పర్ఫెక్ట్ గా నమాజ్ ఆచరిస్తాం, ఏ విధంగా చెప్పారో అలా ఆచరిస్తున్నాం. అయినా కానీ శైతాన్ మన యొక్క మనసుల్లో దూరిపోయి వసవస చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు? కారణం ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మజీద్లో చెప్తున్నాడు. సూరా అల్ ముమినూన్ 23వ సూర ఆయత్ నంబర్ 1-2. قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون. ఖాషిఊన్ అంటే దీని యొక్క అర్థం, దీని తఫ్సీర్లో చెప్పబడి ఉంది. దీని యొక్క అర్థం ఏంటి అంటే ఆ అల్లాహ్ ముందు నిలబడినప్పుడు భయభక్తులతో నిలబడాలి, తఖ్వాతో నిలబడాలి, అనుకువ కలిగి ఉండాలి. ఖాషిఊన్ అంటే అర్థం అది. భయభక్తులు, తఖ్వా, అనుకువ, ఇంకా మన యొక్క మనసును అల్లాహ్పైనే ఏకాగ్రత నిలబెట్టడం, అల్లాహ్పైనే మనసును లగ్నం చేయడం, ఇంకా నమాజు పట్ల అశ్రద్ధ, నిర్లక్ష్యం, పరధ్యానానికి దూరంగా ఉండడమే ఖాషిఊన్ అంట. ఎవరిలో అయితే అల్హమ్దులిల్లాహ్ ఇది ఉందో శైతాన్ వారిని ఎలాంటి వస్వస చేయగలడు. ఈ ఖాషిఊన్ అనేది లేని కారణంగానే ఈరోజు అన్నీ ఉన్నా కానీ మనల్ని వస్వస చేస్తూ ఉంటాడు. కాబట్టి సోదరులారా, ఇది ఉండాలి, తక్కువ ఉండాలి. అల్హమ్దులిల్లాహ్. మరి ఈ ఆయత్ యొక్క ఆధారంగా మనకు తెలిసే విషయం ఏమిటంటే ఇందులో కొన్ని ప్రయోజనకరాలు ఉన్నాయి. ఎవరు అయితే ఆ అల్లాహ్ ముందు భయపడుతూ నిలబడతారో, భయపడుతూ నమాజు ఆచరిస్తారో వారి యొక్క నమాజు సంపూర్ణమవుతుంది. ఒకటి, శైతాన్ యొక్క వసవస నుంచి వాడు రక్షింపబడతాడు. మూడోది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తాడు, వలిమన్ ఖాఫ మఖామ రబ్బిహి జన్నతాన్. ఎవరైతే తమ ప్రభువు ముందు నిలబడవలసి ఉంది అని భయపడుతూ ఉంటారో వారికి 2 స్వర్గాలు ఉన్నాయి అన్నాడు అల్లాహ్. ఇన్ని గొప్ప ప్రయోజనకరాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే శైతాన్ నుంచి మనం నమాజులో రక్షణ పొందడానికి ప్రధానమైన మార్గం ఖాషిఊన్ ఉండాలి, తక్కువ ఉండాలి. అయితే అర్థం చేసుకుంటే సోదరులారా, అసలు శైతాన్ ఎందుకు మనల్ని వస్వస చేస్తాడు? వస్వస చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ విషయం స్వయంగా సహబాలు ప్రవక్త ముహమ్మద్ వారిని అడిగారు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ వారు సూరే అల్ అరాఫ్ 7వ అధ్యాయం ఆయత్ నంబర్ 200 ఈ ఆయత్ను పఠించి వినిపించారు. ఈ ఆయత్లో ఏం చెప్పబడి ఉంది? వా ఇమ్మా మన్ జగన్నక మిన్ షైతాని నజ్గున్ ఫస్తఇజ్ బిల్లాహి ఇన్నహు సమీఉన్ అలీం. మీకు శైతాన్ తరఫు నుంచి ఏదైనా దుష్ప్రేరణ కలిగినట్టయితే మీరు అల్లాహ్ యొక్క శరణు కోరుకోండి, అల్లాహ్కి సమస్తము తెలుసు, సమస్తము వినేవాడు. ఇక్కడ చెప్పబడి మీకు శైతాన్ నుంచి దుష్ప్రేరణ కలిగినట్టయితే, ఏదైనా ప్రేరణ, చెడు ప్రేరణ కలిగినట్టయితే మీరు అల్లాహ్ యొక్క శరణు వేడుకోండి. ఇక్కడ మనం చెప్పే విషయం ఏమిటి? అసలు శైతాన్ ఎందుకు మనల్ని వస్వస చేస్తాడు? కారణం ఏంటి అంటే ఈ ఆయత యొక్క తఫ్సీర్ చూస్తే తెలుసు. ఇక్కడ మన ఉలమా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే మీకు శైతాన్ తరఫు నుంచి ఏదైనా దుష్ప్రేరణ కలిగినైతే అల్లాహ్ శరణు వేడుకో, నిశ్చయంగా ఆయన అన్నీ వినేవాడు, తెలిసినవాడు అని చదివి వినిపించారు. మీరు ఈ ఆయత యొక్క తఫ్సీర్లో చెప్పింది ఏంటి అంటే శైతాన్ మిమ్మల్ని ప్రతి విషయానికి రెచ్చగొడతాడు. శైతాన్ ప్రతి విషయానికి రెచ్చగొడుతుంటాడు. తమ ప్రత్యర్థుల పట్ల మనల్ని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నీ గురించి వాడు ఇలా అన్నాడు, నీ గురించి వాడు ఇలా అన్నాడు, నీ గురించి వాడు ఇలా అన్నాడు, ఇలా అనుకుంటున్నాడు, కాబట్టి నువ్వు వాడిని అడుగు, వాడితో గొడవ పడు, వాడిని కొట్టు, వాడిని చంపు, ఇలా దుష్ప్రేరణ చేస్తూ ఉంటాడు. ఉలమా చెప్తున్నారు ఇక్కడ
మరి శైతాన్ యొక్క మాయోపకరమైన మాటల్లో పడి మనం ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే ఆ తర్వాత ఏమవుతుంది? మనం ఏదైనా చేస్తే ఆ తర్వాత ఏమవుతుంది? అనేక ఫిత్నాలు, ఉపద్రవాలు వస్తాయి. ఆ యొక్క ఫిత్నాలో ఆ మనిషి ఇబాదత్కి దూరం అయిపోతాడు అన్నాడు. మనసులో కల్లోలం ఏర్పడితే ఏమవుతుంది? అల్లాహ్ యొక్క ఇబాదత్కి, నమాజ్కి దూరం అయిపోతాడు. నిన్ను అల్లాహ్ యొక్క ఇబాదత్ నుంచి దూరం చేయడానికే శైతాన్ దుష్ప్రేరణ చేస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? అల్లాహ్ శరణు వేడుకోవాలి. శైతాన్ ప్రధానంగా వసవస చేయడానికి కారణం ఏంటంటే అల్లాహ్ ఇబాదత్ నుంచి దూరం చేయడానికి, ప్రశాంతత లేకుండా చేయడం. చూడండి, అందుకే ఒక హదీస్ వస్తుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక సహాబీ వస్తారు. వచ్చి అడుగుతారు, ఓ దైవ ప్రవక్త, నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే ఆ ఆలోచనలు మీతో చెప్పే కంటే నేను కాలి బూడిదైపోవడం మంచిది అని చెప్తున్నారు. దైవ ప్రవక్త మీరే చెప్పండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, శైతాన్ నుంచి వచ్చేటువంటి వసవసల చెడు ఆలోచనలకు అల్లాహ్ వద్ద ఎలాంటి ప్రశ్నలు ఉండవు. కాబట్టి నువ్వు నీకు వచ్చేటువంటి ఆలోచనలను బయటకి చెప్పకు. ఎందుకు శైతాన్ నీకు వసవస చేస్తాడు అంటే నీలో ఈమాన్ని శైతాన్ చూశాడు. దాన్ని దొంగిలించడానికి, నీకు ప్రశాంతత లేకుండా చేయడానికే శైతాన్ నీకు వసవస చేస్తూ ఉంటాడు, చెడు ఆలోచనలు కల్పిస్తూ ఉంటాడు. అందుకని నువ్వేం చేయాలి? ఆమంతు బిల్లాహి వ రసూలిహి, దువా చేసుకో. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్ అని దువా చేసుకో. 3 సార్లు ఉమ్ము. శైతాన్ యొక్క వసవస నుంచి నీకు ప్రొడక్షన్ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది అన్నాడు. అయితే గ్రహించండి సోదరులారా, శైతాన్ అసలు మనుషులపై వసవస చేయడానికి ఎలా ప్రేరేపిస్తాడు, అసలు మనుషుల్లోకి ఎలా వస్తాడు? ఖురాన్ హదీసులు మనం పరిశీలించినట్టయితే మనం పీల్చే గాలిలోంచి లోపలికి వెళ్ళిపోతాడట శైతాన్. ముక్కులోంచి, ఆవలించి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. శరీరంలో ఉండే రక్తం నుంచి మనిషి లోపలికి వెళ్ళిపోతాడట. రక్తంలో ప్రవహిస్తాడు, పరుగులు పెడుతూ ఉంటాడు, ఆందోళన చేస్తూ ఉంటాడు, గాబరాకి గురి చేస్తూ ఉంటాడు. శైతాన్ చేసేటువంటి పని ఇవన్నీ. అయితే వీటి నుంచి రక్షణ ఏంటి అంటే దువా చేసుకోవాలి, ఒకటి. రెండోది జిక్ర్ చేయాలి. మనకు జిక్ర్ ఎప్పుడు మన నోటి నుంచి జిక్ర్ రావాలి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహ్, సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, అస్తగ్ఫిరుల్లాహ్. ఇలా జిక్ర్, ఎప్పుడు జిక్ర్ రావాలి. జిక్ర్ వస్తే శైతాన్ లోపలికి ప్రవేశించలేడు అన్నాడు. సూరే బఖరా, ఏ ఇంట్లో అయితే పారాయణం జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి శైతాన్ ప్రవేశించలేడు అన్నాడు. ఖురాన్ పారాయణం చేస్తూ ఉండాలి. ఇంకా ఐతుల్ కుర్సీ చదువుకోవాలి అన్నాడు. ఐతుల్ కుర్సీ, ఎవరైతే రాత్రి పడుకునేటప్పుడు ఐతుల్ కుర్సీ చదువుకుంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కోసం రాత్రి అంతా ఒక దైవ దూతను ఏర్పాటు చేస్తాడన్నారు. ఎవరైతే ఫజర్ నమాజ్ అనంతరం ఐతుల్ కుర్సీ చదువుతారో, తర్వాత మరలా ఇషా నమాజ్ అనంతరం ఐతుల్ కుర్సీ చదువుతారో, తర్వాత మరలా ఉదయం చదువుతారో, ఫజర్ నమాజ్ నుంచి ఇషా వరకు, ఇషా నుంచి మరియు తెల్లవారే వరకు అల్లాహ్ రక్షణలో ఉంటారు వారు. తర్వాత శైతాన్ నుంచి రక్షణ పొందే మార్గం ఏంటంటే పడుకునేటప్పుడు బిస్తరపై ఐతుల్ కుర్సీ చదువుకోవాలి. తర్వాత సూర్య ఇఖ్లాస్, సూర్య ఫలక్, సూర్య నాస్ చదువుకోవాలి, ధమ్ చేసుకోవాలి, ఇంకా చేసుకుని నిద్రపోవాలి. శైతాన్ నుంచి రక్షించుకునే మార్గాలు అన్నారు. ఎందుకంటే మనకి కొన్ని హదీసుల ద్వారా తెలుస్తుంది, శైతాన్ ఈ విధంగానే గుమ్రా చేస్తాడు, అలాగే కళల ద్వారా కూడా గుమ్రా చేస్తాడట. కళల ద్వారా ఒక వ్యక్తి వచ్చి దైవప్రవక్త మసలు అని అడుగుతున్నారు, దైవప్రవక్త నాకు రాత్రి భయంకరమైన కళ వచ్చింది. ఆ కళ ఎలాంటిదంటే ఎవడో ఒకడు నా తలను నరికేసాడు, ఆ తల చాలా దూరం పడిపోయింది, నా మొండే ఉంది కదా ఆ తల కూడా దొర్లుకుంటూ పోతుంది. ప్రవక్త చాలా భయం వేసింది నాకు, దీని గురించి ఏమైనా మీరు చెప్పండి. ప్రవక్త మోసం అని చెప్పారు, శైతాన్ నీతో ఆడుకుని కలగి
నీతో ఈ కల ద్వారా ఆడుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఇది ఎవరికి బయటికి చెప్పవసరం లేదు. మరొక వ్యక్తి వస్తాడు, దైవప్రవక్త మోసంలో వాడు అడుగుతున్నాడు, ఓ దైవ ప్రవక్త, రాత్రి నాకు కళలు వస్తున్నాయి. ఎలాంటి కళలు అంటే ఏడిపించే కళలు. చాలా భయంకరంగా కళ వచ్చి నన్ను ఏడిపిస్తున్నాడు, శైతాన్ వస్వస్ చేస్తూ ఉన్నాడు. మరి దీని నుంచి రక్షణ మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అంటే ప్రవక్త మోసంలో వారు ఏం చెప్పారు, ఆ ముందు నువ్వు టెన్షన్ పడద్దు. తర్వాత చెప్తున్నారు, ఔజు బిల్లాహి మిన్ షర్రి హాజిమిర్ రిహ్, ఔజు బిల్లాహి మిన్ షర్రి హాజిహిర్ రిహ్. ఈ దువా చదివిన తర్వాత నువ్వు పడుకునే స్థానం నుంచి నీ యొక్క స్థానాన్ని తిప్పి పడుకో. ఈ పక్క పడుకుంటే లెగిసి ఈ పక్క పడుకో. శైతాన్ యొక్క వసవస నుంచి నువ్వు రక్షింపబడతావు. తర్వాత ఈయన అదే విధంగా ఆచరణ ప్రారంభించారు. తర్వాత ఇప్పుడు తనను ఆ శైతాన్ వసవస చేయలేదు అని చెప్పాడు. అనేక విషయాలు శైతాన్ మనుషులను గుమ్రా చేయడానికి ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో అన్ని మార్గాల్లో కూడా తన పని తాను చేస్తూ ఉంటాడు. మరి విశ్వాసులు ఏం చేయాలి అంటే ఆ అల్లాతో శరణు వేడుకుంటూ దువా చేసుకుంటూ ఉండాలి అన్నారు. ఆ అల్లాతో శరణు వేడుకుంటూ దువా చేసుకుంటూ ప్రతి పని కూడా నువ్వు ఏం చేయాలంటే అల్లాతో శరణు వేడుకోవాలి. ఉదాహరణకి ఖురాన్ చదవాలనుకున్నావు అనుకోండి, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ తప్పకుండా చదవాలి, లేకపోతే నువ్వు ఖురాన్ చదవలేవు. కిరాత్ చేయాలనుకున్నావు అనుకోండి, అదే చేయాలి. ఏదైనా ఒక మషూరా చేయాలనుకున్నావు అదే చేయాలి. ఏం చేసినా శైతాన్ యొక్క రక్షణ కోరుకుంటూ దువా చేసుకుంటే అల్హమ్దులిల్లాహ్ మనకి మార్గం దొరుకుతుంది. అయితే చివరిసారిగా ఒక విషయం చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. అల్లాహ్కి భయపడుతూ బంధుత్వ సంబంధాలను నెరవేర్చమని గుమ్రా చేస్తాడు. చూడండి, ఒక హదీస్ వస్తుంది. ఈ హదీస్ ఎలా ఉందంటే, శైతాను అప్పుడప్పుడు వాడి యొక్క పరివారాన్ని అంతా పిలిచి సభలు పెడుతూ ఉంటాడు, మీటింగ్లు పెడుతూ ఉంటాడు. ఎక్కడ పెడతాడు? శైతాన్ యొక్క మీటింగ్లు ఎక్కడ జరుగుతాయి? సముద్రంలో జరుగుతాయి, పారే నీటిలో జరుగుతాయి. వాడి పరివారాన్ని అంతటిని పిలుస్తాడు, అడుగుతాడు, రిపోర్ట్ ఇవ్వాలి. శైతాన్ యొక్క నాయకుడి ప్లేస్కి రిపోర్ట్ ఇవ్వాలి. ఈ రోజు నువ్వేం చేసావు, ఈ రోజు నువ్వేం చేసావు అడుగుతాడు. ఒక్కొక్కరు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఓ నాయక, నేను ఈ రోజు ఇద్దరి మధ్య గొడవ పెట్టాను. ఓ నాయక, నేను ఈ రోజు పెద్ద ఫిత్న ఉపద్రవం రేపాను, ఒకరిని చంపుకునేలా చేశాను, ఇలా చేసాను చెప్తారు. అయితే ఒకటి చెప్తాడు, నేనేం చేశానంటే భార్యాభర్తలు ఇద్దరిని విడగొట్టాను అంటాడు. సబాష్! చూడండి, ఏ పనికి కూడా మెచ్చుకుంటలేదు. ఇక్కడ భార్యాభర్తలు విడగొట్టినందుకు మెచ్చుకుంటాడు. సబాష్, చాలా మంచి పని చేసావు, నేను ఏదైతే చేయాలనుకున్నా అది నువ్వు చేసేవాడంట. కాబట్టి సోదరులారా, బంధుత్వ సంబంధాలను విడగొట్టడం అనేది చాలా సరదా. భార్యాభర్త అంటే భార్యాభర్త కాదండి, వీళ్ళు వెనుక 3 జనరేషన్లు ఉంటాయి. వీళ్ళ యొక్క తల్లి తండ్రి, వీరి యొక్క పిల్లలు, వీళ్ళు 3 జనరేషన్లు విడిపోతారు. కాబట్టి సోదరులారా, మనం వీడి నుంచి రక్షణ మార్గం కలగడానికి దువా చేసుకుంటూ ఉండాలి. చాలా ఈజీగా సింపుల్గా శైతాన్ ఫ్యామిలీలోకి ప్రవేశిస్తాడంట. చూడండి, ఒక హదీస్ వస్తుంది. ఈ హదీస్ ఎలా ఉందంటే, భర్త తన భార్యను బిస్తర్ సర్దమంటాడు. పడుకొని అడిగి నిద్రపోవడానికి బిస్తర్ సర్దమంటాడు. భార్య ఏం చేస్తుందంటే బిస్తర్ సర్దుతుంది, నీట్గా శుభ్రంగా సర్ది తన పని తాను చేసుకోవడానికి వెళ్తుంది. భర్త ఏం చేస్తాడు, కాసేపు ఉన్నాక రావడానికి ప్రయత్నిస్తాడు. వచ్చే సమయంలో శైతాన్ ఆ బిస్తరమే రాళ్ళు, బెడ్లు, పొలముక్కులు విసురుతాడంట. ఇటు వస్తాడు, వచ్చి పడుకుందాం అనుకుంటాడు. తీరా చూస్తే ఇక్కడ ఉంటే కదా, నేనేం చెప్పాను నీకు, శుభ్రం చేయమన్నాను కదా, నువ్వేం చేసావు అంటాడు. భార్య ఏం చెప్తుంది, నేను శుభ్రం చేసే వచ్చానంటుంది. మరలా అబద్ధం ఆడుతున్నావా, నువ్వు చేయలేదు కాకుండా అబద్ధం ఆడుతున్నావా అంటాడు. ఇద్దరి మధ్య చిన్న వైరం కాస్త పెద్దదైపోతుంది. ఇలా గొడవలు పెట్టి విడిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి శైతాన్ నుంచి పూర్తిగా మనం రక్షణ పొందాలి అంటే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని దువా చేసుకోవాలి, జిక్ర్ చేసుకోవాలి, ఖురాన్ పారాయణం చేయాలి, ఇంకా సూరే బకరా చదువుకోవాలి, ప్రతి ఇంట్లో నమాజులు ఆచరించాలి, ఇంకా ఐతల్ కుర్సీ చదువుకోవాలి, అల్హమ్దులిల్లాహ్ సూరే ఇఖ్లాస్, సూరే నాస్, సూరే ఫలక్, ఈ సూరా చదువుకోవాలి, అవసరమైతే దమ్ చేసుకోవాలి. ఇది మన యొక్క విధానం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి విధానం. ఇది కాకుండా వేరే ఏ మార్గంలోకి వెళ్ళినా అది షిర్క్ మరియు బిదత్ అయిపోతుంది. ఎందుకంటే మన వాళ్ళు సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా చిన్న కల వచ్చినా, ఏదైనా చిన్న జరిగిన వెంటనే తావీదు వేయగలుగుతారు, వెంటనే
తావీద్ వైపుకి వెళ్ళిపోతారు. తావీద్ ఏమో షిర్క్, షిర్క్కి ఒక మార్గము. తమీతన్ కఫర్ అన్నారు, కుఫ్రు చేయడము తావీదు ధరించడం. కాబట్టి దీనికి దూరంగా ఉండాలి. ఏదైతే ఖురాన్ హదీస్ చెప్పబడి ఉన్నాయో దానికి దగ్గరగా ఉండాలి. అల్హమ్దులిల్లా అలాంటి వారికి సాఫల్యం ఉంటుంది. మరి అల్లాహ్తో దువా చేస్తున్న వల్ల ఏ విషయాలైతే ఇక్కడ చెప్పడం జరిగిందో దీనిపై జ్ఞానాన్ని హాసిల్ చేసి అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించము. ఆమీన్.